హాయ్ గాయ్స్, సో ఆఫ్టర్ లాంగ్ టైం నేను మళ్ళీ వ్లాగ్ తీద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. సో ఈసారి మన ఛానల్లో ఈ కొత్త క్యాండిడేట్ కూడా జాయిన్ అయ్యాడు. సో ఈవెన్ హీ సో ఎక్సైటెడ్. మై బ్రదర్ అంటున్నాడు. సో డెకాథలాన్ వెళ్దాం అనుకుంటున్నాము. మ్యాటర్ ఏంటంటే పెద్ద బాబుకి ఫుట్బాల్ లో జాయిన్ చేసాం అనమాట. సో వాడికి కొన్ని అక్కడ థింగ్స్ కావాలన్నమాట. సో హీస్ లైక్ సో మచ్ ఎక్సైటెడ్. వాడికంటే ఫస్ట్ నేను ఎక్సైటెడ్ గా ఉన్నాను, ఎందుకంటే బయటకు వెళ్ళడానికి ఒక ఛాన్స్ దొరుకుతుంది కదా. డైలీ రొటీన్ అయిపోయి చాలా బోర్ కొట్టేస్తుంది. సరదాగా అలా బయటకు వెళ్తే బాగుంటుంది కదా. సో ఈ వ్లాగ్ తీస్తున్నా, చూద్దాము వెదర్ ఇఫ్ ఐ విల్ బి ఏబుల్ టు కంటిన్యూ ఆర్ నాట్. సో ఛానల్ని చూడండి, మళ్ళీ మంచి వ్లాగ్స్తో మేము ముందుకు వస్తాను. తెలియని చాలా కొత్త విషయాలు తెలుసుకుందాము. స్టే ట్యూన్డ్. కోంపల్లిలో ఉన్న డెకాథలాన్కి వచ్చేసామన్నమాట. యాజ్ యూ గైస్ నో, స్పోర్ట్స్కి సంబంధించింది ఇది ఒక్కటి ఉంటుంది అన్నమాట. సో అక్కడ వాడి షర్ట్ సైజు అన్నీ తీసుకున్నాము. ఫుట్బాల్కి సంబంధించింది షర్ట్, ట్రౌజర్, ఫుట్బాల్, తర్వాత గార్డ్స్ ఉంటాయి కదా, ఈ గార్డ్స్ అని అవన్నీ, మళ్ళీ సాక్స్లు, షూస్లు ఇట్లా అన్నీ తీసుకున్నాము. పర్వాలేదు, కానీ దెర్ ఆర్ సమ్ మోర్ షాప్స్ విచ్ ఆర్ మచ్ రీజనబుల్, బట్ ఫర్ క్వాలిటీ అండ్ అన్నీ ఒకే చోట దొరుకుతాయి కాబట్టి ఫర్ దాట్ పర్పస్ డెకాథలాన్స్ ఆర్ ది బెస్ట్. అండ్ సైకిల్స్ కూడా చాలా బాగుంటాయి క్వాలిటీ, సాక్స్లు అన్నీ చాలా ఓన్లీ ఆల్ ద స్పోర్ట్స్కి సంబంధించిందే కాకుండా దాన్ని మనం కూడా తీసుకోవచ్చు. లైక్ టవల్స్ దొరుకుతాయి, అంటే ఎస్పెషలీ స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్. ఇంకా యూ జస్ట్ నేమ్ ద స్పోర్ట్స్ అండ్ యుల్ గెట్ ఇట్. బీట్ స్నూకర్, బీట్ ఫుట్బాల్, బీట్ హాకీ, ఆర్ యూ ఎక్సైటెడ్ దొరుకుతాయి అన్నమాట. సో అక్కడ ట్రయల్ రూమ్ కూడా ఉంటుంది. నేను రేవన్ని తీసుకెళ్ళి ట్రయల్ చేసుకొని తీసుకుని వస్తున్నాను అనమాట ఎప్పుడైనా. అసలు ఎండలు ఫుల్ ఇంకా అప్పటి ఈ వెంట కాన్సో. సో కాన్సో అనేది కోంపల్లిలో రావడం ఫస్ట్ టైం. ఇంకోటి ఏంటంటే నాకు చాలా నచ్చింది అనమాట, అంబియన్స్ అయితే సూపర్గా ఉంది. సో నేను మళ్ళీ వ్లాగ్స్ ఇలా తీసి చాలా రోజులు అయిపోతుంది కదా. సో ఎనీవే ఇట్ వాజ్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఫుడ్ కూడా అమేజింగ్ ఉంది. నాకు అంబియన్స్ చాలా నచ్చింది. కోంపల్లి కాన్సో ఉండదు. ఇటాలియన్ ట్రై చేస్తాను. ರೇವನ್ ನಂಗೆ 6th ಸೆನ್ಸ್ ಅಂತದೆ ಧಡೇಲಂತ ಬಿಸಾಕ್ ಬಿಡ್ತಿ ಅಂತ. ಕಾಮ್ ಡೌನ್, ಟೇಕ್ ಅ ಡೀಪ್ ಬ್ರೆತ್. బ్లాగ్ షూట్ చేసి తర్వాత నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. చిన్నబాబుతో టైం దొరకదు, మళ్ళీ జాబ్ అవన్నీ ఇంకా చాలా ఇష్టం ఉంటుంది. నార్మల్ చాలా బాగుండింది. అండ్ తర్వాత కూడా వేరే ఏదో పాస్తా అని అవన్నీ ఆర్డర్ చేసినాం, కానీ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు షూట్ ఇట్ బికాజ్ తినడంలో బిజీ అయిపోతే ఇంకా ఇట్స్ అ డిఫరెంట్ టాస్క్. సో ఫ్రమ్ హియర్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి సో వీకెండ్ మొత్తం అక్కడనే స్పెండ్ చేసాము అనమాట.
చాలా మంచిగా టైం స్పెండ్ గైస్ కెన్ రిలేట్, ఎస్పెషల్లీ అమ్మాయిల మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంకా అసలు టైం ఎలా గడిచిపోతుందో మనకు అర్థమే కాదు. సో వీ రియలీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైం. అంటే ఎంత హెక్టిక్ ఉన్నా అసలు ఇంకా అంత హెక్టిక్ కూడా అనిపించదు, ఎందుకంటే అసలు మ్యాజిక్ ఓవర్ దేర్. చాలా బాగా అనిపించింది. సో ఇంతే గైస్, ఇంకా ఫ్యూచర్లో కూడా మంచి మంచి బ్లాగ్స్ సంథింగ్ విచ్ మేక్స్ మీ వెరీ మీ అందరితో షేర్ చేసుకుంటున్నా కాబట్టి కొంచెం మేబీ మంచిగా అనిపిస్తుంటుంది. ఇక్కడ కార్లో కూర్చొని ఊరికి టైం పాస్ అవుతుంటే నేను ఇయర్ రింగ్స్ ఉండే అనమాట బ్యాగ్లో, ఎలా ఉంది అని చూస్తున్నా. ఒక్కొక్క జుమ్కి నచ్చింది. ఈ నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. ఇంకా రేవంత్ ఇంటికి వచ్చేసినాక మొత్తం డ్రెస్ వేసుకొని చూస్తున్నాడు. సో మేము ఇవన్నీ కొన్నాం, షర్ట్, సాక్స్, ఇట్లా ఫుల్ ఉరికి ఇంకా షూస్ చెక్ చేసుకోవాలని. ఈజ్ లైక్ సూపర్ ఎక్సైటెడ్ గైస్. ఇదంతా చూసి నాకు కూడా అయ్యా అనిపించింది, అంటే చిన్నపిల్లలు ఎంత నైవ్గా ఉంటారు కదా అని. సో స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ నైస్ డే. బాయ్.